కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో కట్టనిచ్చేది లేదని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాయలసీమలో లిఫ్ట్ పూర్తయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భారీ నష్టం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను మరోసారి మీకు మనవి చేస్తున్నా. మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాట్లాడడం, దాని మీద పట్టుకొని టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం యావత్ తెలంగాణకి తెలియజేస్తున్నా. ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బనకచెర్ల నేనే వ్యతిరేకించిన. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో, సిడబ్ల్యూసిలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేశాము, చేస్తాము, కట్టనివ్వమని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 టీఎంసీలు కలుపుకొని 11 టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు, ముఖ్యంగా నల్లగొండకి, ఖమ్మం జిల్లా వాసులకి, ఎరుపాలెం, మదిర, సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ వాళ్ళ కుట్ర కళ్ళు ఏమంట పడ్డాయో కానీ అది మధ్యలో వాళ్ళు ఆపడం చేయట కూలిపోయింది. మళ్ళా మొదలు పెట్టించి నల్గొండలో బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు గాని, డిండి గాని, సీతారామ గాని, పాలమూరు గాని ఇవన్నీ పూర్తి చేస్తామని మీ అందరికి మరొకసారి హామీ ఇస్తూ, గోదావరి నీటు పాలేరుకొచ్చి, పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించుట కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వరప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తారు.